తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం। అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏవీవీపీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టెక్కలి పట్టణంలో స్థానిక విశ్వజ్యోతి కాలేజ్ జంక్షన్ నుండి స్వామి వివేకానంద వరకు సుమారు 3000 మందితో ఘనంగా శోభయాత్ర నిర్వహించుకోవడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు అంగనేని ఆనంద్, పూర్వ ఏబీవీపీ కార్యకర్త తమ్మినాన ఆనందరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నరేంద్ర చక్రవర్తి పాల్గొన్నారు। ఏబీవీపీ నాయకులు మాట్లాడారు। अखिल भारतीय विद्यार्थी परिषद जुलाई 9వ తేదీన 1949వ సంవత్సరంలో ఢిల్లీ యూనివర్సిటీలో మీలాంటి నలుగురు విద్యార్థులు కలిసి ఈ యొక్క కళాశాల క్యాంపస్లో ఏదైతే విద్యార్థులకి సమస్యలు ఉన్నాయి, ఈ కళాశాల క్యాంపస్లో ఏదైతే రాడికల్స్ పనిచేస్తున్నారో ఈ కళాశాల క్యాంపస్లో విద్యార్థులకి జాతీయ వైపుగా కాకుండా ఏదైతే ఈ రాడికల్ వైపు తీసుకెళ్తున్నారో అటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనేది పనిచేశారు। ఈరోజు టెక్కలి పట్టణంలో ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మరి స్థాపన దినోత్సవాన్ని అత్యంత ఘనంగా ఏబీవీపీ కార్యకర్తలు విద్యార్థులు నిర్వహించుకుంటున్నారు। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1948లో స్థాపించబడింది। అయితే 1949 ఇదే రోజు జూలై 9న దీన్ని అఫీషియల్గా అధికారికంగా మరి స్థాపన ప్రకటన జరిగింది। అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొన్ని శతాబ్దాలుగా విద్యార్థి సమస్యల మీద అదేవిధంగా భారతీయ విద్యా విధానం కోసం పోరాడుతుంది। ఈ సందర్భంగా ముఖ్యంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోరాటాల ఫలితంగా ఈరోజు కళాశాలలో మరి లాజిస్టిక్స్ అంటే ఫెసిలిటీస్ పెరిగాయి, కొత్త కోర్సులు రావడం జరిగింది। అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నూతన విద్యా విధానాన్ని 2020ని అమలు చేసే విధంగా అఖిల భారతీయ విద్యార్థి తన వంతు కృషి చేసింది। ఈ సందర్భంగా ఏదైతే మరి ఊజుపట్టిన కోర్సుల్ని ఊజుపట్టిన విద్యా విధానాన్ని పక్కన పెట్టి మరి ఒక దేశాన్ని ఒక డైనమిక్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వీళ్ళు 2020 నూతన విద్యా విధానాన్ని మరి ప్రవేశపెట్టిన తర్వాత దాన్ని స్వాగతించిన మొట్టమొదటి విద్యార్థి సంఘం అఖిల భారతీయ విద్యార్థి పరిషత్। ఈ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతి పునర్నిర్మాణానికి కృషి చేస్తుంది। మన జాతి భారత జాతి గొప్ప జాతి, ప్రపంచంలోనే ఎవరో పట్టకట్టని పరిస్థితిలో మన భారతీయులు ఎంతో మంది పట్టు పీతాంబరాలు ధరించిన రోజులు ఉన్నాయి। అయితే మధ్యకాలంలో విదేశీ దండయాత్రల వలన మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు నాగరికతకి కొంత గండిపడింది। దాన్ని తిరిగి పునర్నిర్మించే కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుంది। మరి ఈ సందర్భంగా కార్యకర్తలకి అందరికీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ